హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మల్లు హారిక. ఈరోజు హోమ్ మేడ్ ధనియాల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనము అన్ని కర్రీస్లో కానీ, ఫ్రైలో కానీ, నాన్ వెజ్ ఐటెంలో కానీ కంపల్సరీగా మనం ధనియాల పొడి వేసుకుంటున్నాం కదండి. ఎలా తయారు చేయాలో చూద్దాము. మనకి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదండి ధనియాలు. మనం చూసుకొని మంచివి తెచ్చుకొని వీటిలో మట్టి పిల్లలు, ఏదైనా పుల్లలు అవి ఉంటాయి కదండి, మనం శుభ్రపరచుకొని ఒక గంట పాటు ఎండలో ఎండబెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని వేయించుకోవాలండి. మనకి ఎన్ని ధనియాలు కావాలంటే అన్ని ధనియాల పొడి మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం ధనియాలు పోసుకోవాలండి. మనకి ఎక్కువ కావాలంటే మరి 2 times 3 times వేసి వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి దగ్గరే ఉండి నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. మనకు బయట తెచ్చే ధనియాల పొడి అంత బాగుండదండి. అవి ఇవి కలుపుతూ ఉంటారని అంటుంటారు. టేస్ట్ కూడా బాగుండదు, కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇదిగోండి ఈ కలర్లోకి రావాలండి. ఈ కలర్లోకి వస్తేనే మనము చేసే ఐటెంలో వేసినప్పుడు మన కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ధనియా గింజ అని అన్నప్పుడు ఇలా నలిచినప్పుడు నలగాలండి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి. వీటిని చల్లార్చుకున్నామండి. వీటిలోకి 2 మీడియం సైజు ఎల్లిపాయలు, వెల్లుల్లి అంటాం కదండి, ఎల్లిపాయలను తీసుకుంటున్నానండి నేను. ఊరికి ఒలచాల్సిన అవసరం లేదండి, తోకలు దించేసి వేసుకుని సరిపోతుందండి. ఇదిగోండి మనం ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేయించుకుందామండి. 2 స్పూన్ల లవంగాలు, 1 స్పూన్ మిరియాలు, 3 స్పూన్ల చెక్క, 2 స్పూన్ల యాలకులు, ఇవి వేయించుకుందాం. మనం ధనియాల్లోనే వేసి వేయించుకుంటే ఇవి సరిగ్గా వేగవండి. మనం సపరేట్గా వేయించుకుంటే బాగా వేగుతాయి. మంచి సువాసన, మంచి కలర్ వచ్చే వరకు వీటిని కూడా వేయించుకుందామండి. మనం ఊరికే ధనియాల పొడి కాకుండా ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ధనియాల పొడి మనం కర్రీలో వేసినప్పుడు టేస్ట్ ఉంటుంది. మనకు టైం లేనప్పుడు ఇదొక్క పొడి వేసి చేసేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి వేగిపోయినాయి, ఇవి కూడా తీసేసుకుందాము. ఇంకా అన్నీ కలిపేసుకొని వీటిని అన్నీ చల్లగైన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి, లేదంటే మిక్సీ కూడా పాడైపోతుందండి. ఇదిగోండి అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా. ఇదిగోండి మంచి కలర్ వచ్చింది, ఈ కలర్లోకి రావాలి. అప్పుడే మనకి కలర్ రైస్లో కానీ, కర్రీలో కానీ, ఫ్రైలో కానీ మనం చేసే ఐటెంలో కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒక సీసాలో మనం స్టోర్ చేసుకోవచ్చు. మూత ఉన్న సీసాలో, ఒక గాజు సీసాలో కానీ, మూత ఉన్న డబ్బాలో కానీ మనము స్టోర్ చేసుకుని 1 నెల పాటు ఫ్రెష్గా ఉంటుందండి. ఒకవేళ మనము రోజు వాడుకోవడానికి ఒక చిన్న డబ్బాలో బయట పెట్టుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ బాగుంటుంది. 1 నెల పాటు ఏమీ కాదండి. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదిగోండి, బాయ్ బాయ్.